హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమా చంటీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు ఏంటంటే ఒక మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో మన ఆడవాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను కిచెన్లోకి. అవేంటంటే స్టీల్ స్టోరేజ్ బాక్సెస్. సో స్టోరేజ్ కంటైనర్స్ స్టీల్ అయితే బాగుంటాయి అని చెప్పి తెప్పించాను నేను. ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు కదా, మనం వింటూనే ఉన్నాము. అండ్ ఏంటంటే ఒకేసారి కిచెన్లో మనం ఇంతకు ముందు నుంచి అన్నీ కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకేసారి చేంజ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. సో మనకు బడ్జెట్ కూడా ఉండాలి కదా, కిచెన్ మొత్తం ఒకేసారి చేంజ్ చేసుకోవాలంటే. దానికోసం అని చెప్పి నేను కొన్ని ఐటమ్స్లు అయితే తెప్పిస్తూ ఉన్నాను. ప్లాస్టిక్ మొత్తం కూడా తీసేసి కిచెన్లో స్టోరేజ్గా మొత్తం స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అందుకోసం అని చెప్పి నేను ఒక సెట్ అయితే తెప్పించాను. నేను మీషో నుంచి తెప్పించాను. సో మనకు మీషోనే గుర్తొస్తుంది కదా, ఆన్లైన్ షాపింగ్ అనగానే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ చూసినా కూడా చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ చూసినా కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఎక్కువ మీషోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏవైనా కానివ్వండి, లేదంటే కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, లేదా మన పర్సనల్ ఐటమ్స్, కుర్తీస్, శారీస్ అవన్నీ కూడా నేను మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగ్ అనగానే నేను మీషోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అందుకని ఇంకా నేను కిచెన్ ఐటమ్స్ కూడా అందులో నుంచే తెప్పిద్దామని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే ఇవి నాకు కొంచెం బెస్ట్ ప్రైస్లో కనిపించాయి. సో ఇవి మనకు టోటల్ ఎన్ని సెట్స్ వచ్చాయంటే 8 పీసెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ మనకు 2 లీటర్స్ది ఉంటుంది. మనం లీటర్ వైజ్గా చూసుకుంటే 2 లీటర్స్, లేదా కేజీలలో చూసుకుంటే 2 కేజెస్ ఏదైనా పప్పు కానీ లేదా మనకి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, 2 కేజెస్ వరకు పెద్దది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1.5 కేజీ ఉంటుంది. 1.5 కేజీ వరకు మనం ఏం ఐటమ్స్ అయినా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మనకు 1/1 2 కేజెస్, 1.5 కేజీ, 1 కేజీ, హాఫ్ కేజీ, 700 ml అట్లా మనకు 8 ఐటమ్స్లు అయితే వచ్చాయి మనకు 8 పీసెస్లు. సో వీటి క్వాలిటీ వైజ్గా చూస్తుంటే చాలా బాగున్నాయి. నేను వీటిని ఇప్పుడే తెప్పించలేదు, నేను వీటిని 4-5 months అవుతుంది నేను తెప్పించి. అండ్ ఏంటంటే నేను అప్పుడే ఎందుకు వీటి గురించి వీడియో చేయడము. సో ఇవి బాగుంటాయో లేదో, మనకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి కదా, మేబీ క్వాలిటీ బాగుండకపోవచ్చు, వీటి గురించి అప్పుడే చెప్పేస్తే ఎట్లా అని చెప్పి నేను వీడియో అప్పుడు తీయలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను యూజ్ చేసి 5 months అవుతుంది ఆల్మోస్ట్. అండ్ ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజెంట్గా ఖాళీగా ఉన్నాయి. సో మేము ఇల్లు షిఫ్ట్ చేసాం కాబట్టి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. సో వీటి గురించి ఒక వీడియో తీద్దాము. సో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కదా, నాలాగే ప్లాస్టిక్ ఐటమ్ తీసేసి స్టీల్ ఐటమ్స్ మొత్తం కూడా కిచెన్ నింపుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో మేబీ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. సో ఇదిగోండి, చూశారు కదా, 8 ఐటమ్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. పైన లిడ్ కూడా చాలా టైట్గా ఉంది, ఎయిర్ టైట్ అన్నమాట, అస్సలు గాలి కూడా లోపలికి వెళ్ళదు. సో మనం ఏమైనా చాలా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. కిందది ఫస్ట్ చూసారు కదా, అందులో 2 కేజెస్ వరకు మనం మినపప్పులు కానీ కందిపప్పులు అవన్నీ కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ స్టీల్ కంటైనర్స్ ఎలా ఉన్నాయంటే అడుగు చాలా మందంగా ఉంది, అండ్ అంతకు మించి పైన లిడ్ కూడా చాలా మందంగా ఉంది, అండ్ చాలా టైట్గా కూడా ఉంది. సో ఒక్కొక్కసారి మన చేతిలోంచి కింద జారి పడుతూ ఉంటాయి కొన్ని ఐటమ్స్లో, అయినా సరే ఇవి కింద పడ్డా కూడా అసలు లిడ్ అనేది ఓపెన్ అవ్వకుండా అంత గట్టిగా అయితే ఉంది. అండ్ ఏంటంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు మనం తీసుకుంటూ ఉంటాం కదా కొన్ని ఐటమ్స్లో, అవి ఏంటంటే కొంచెం ఎస్పెషల్లీ స్టీల్వి ఏంటంటే మనం తక్కువ ప్రైస్కి తీసుకున్నప్పుడు పైన మొత్తం బ్లాక్ కలర్గా రావడము, లేదంటే తుప్పు పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో నేను కూడా అవి ఎక్స్పెక్ట్ చేసి నేను ఫస్టే వీటి గురించి వీడియో తీయడం అయితే జరగలేదు. అందుకోసం నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత తీద్దామని చెప్పేసి ఇప్పుడైతే నాకు వీటి మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇవైతే చాలా బాగున్నాయి, నేనైతే 100% వీటిని రికమెండ్ చేస్తాను. సో మీలో కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే నేనైతే వీటి లింక్ కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నాకైతే ఇవి 841 పడింది. సో ఇప్పుడు కూడా ప్రైస్ అంతే ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే, లేదంటే మీకు కావాలనిపిస్తే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి.
ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇవే కాదు, నేను ఇంకా కొన్ని ఐటమ్స్లో అయితే తెప్పించాను. వాటి గురించి ముందు వీడియోస్లో అయితే ఉంటాయి. సో మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.